హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు తిండి పోటీ వచ్చేసి జీరా రైస్, లెగ్ పీస్, గ్రీన్ చికెన్, గ్రేవీ కర్రీ, ఇంకా కందగడ్డ అంటాం, అట్లనే రత్నపూరి గడ్డ అని కూడా అంటాం. మా సైడ్ రత్నపూరి గడ్డ అంటారు. రత్నపూరి గడ్డ తీసుకురావా మా ఆయనని పెళ్ళైన కొత్తలు అడిగితే అది ఏం గడ్డ, ఏంటిది, దాన్ని చూయించు, దాని పేరేంటిది, ఏంది అని అట్లా అడిగిన అన్నట్టు. రత్నపూరి గడ్డ అంటే బాగా తెలియదు, కందగడ్డ అంటే నాకు తెలియదు. అట్లా ప్రాంతాలు వేరైనప్పుడు, పేర్లు వేరైనప్పుడు అవి తెలుసుకోండి కొంచెం కష్టం అనిపిస్తుంది. పెళ్ళైన కొత్తలా ఈ కందగడ్డ గురించి కొంచెం కష్టం అనిపించింది. ఈ రోజు అది తిండి పొట్టులో పెట్టుకున్నాం. అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇక్కడ వచ్చేసి గ్రీన్ చికెన్, ఇదైతే పాలకూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు మంచిగా వెల్లుల్లి వేయించి పేస్ట్ చేసి చికెన్లో కలిపి, ఆ ఆకుకూరలు ఎక్కువ పప్పులలో, కూరగాయలు ఇట్లా అన్నిట్లో ఆకుకూరలు వాడుతూ లాస్ట్ చికెన్లో కూడా గ్రీన్ చికెన్ అని చెప్పేసి పాలకూర వేసి ఈ చికెన్ గ్రేవీ కర్రీ అయితే వండిన. ఇంకా ఈ లెగ్ పీస్కి అయితే మంచిగా మసాలాలు పట్టించి ఓవెన్ లో పెట్టి మంచిగా ఏమంటారు తందూరి చికెన్ లాగా చేసిన. కాకపోతే హోటల్ స్టైల్ లాగా కనబడతలేదు, ఎందుకంటే ఓన్లీ వాళ్ళు ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు. నేను ఓన్లీ ఫుడ్ కలర్ అంటే పసుపు మాత్రమే యాడ్ చేసిన కాబట్టి చూద్దాం. అంటే చేస్తుంటే ఇది కూడా పర్ఫెక్ట్ అవుతుంది హోటల్ లాగా. పర్ఫెక్ట్ అది ఇప్పుడు తినంటేనే కొంచెం టెన్షన్ అవుతుంది. మా ఆయన చూడండి, ముక్కు ఇట్లా నేను చేసిన అన్న వల్ల ముక్కు ఇక్కడ పోయింది, మూతి ఇక్కడ. వెయిట్ చూడండి, అల్కగా ఉన్నది ఇది. అది ఓకేలే. ఇది బాస్మతి రైస్, జీరా రైస్ లాగా ఇట్లా చేసిన అనమాట. అంటే ఫ్రై చేయలేదు, మళ్ళీ ఆయిల్ అట్లా ఎక్కువైపోతుంది అని చెప్పేసి ఉడకబెట్టేటప్పుడు ఇంత జీలకర్ర వేసిన. ఇంకా పెరుగు, ఇదైతే మా ఇంటికి బర్రెపాలు వస్తాయి కదా, తోడేసిన పెరుగు అనమాట. మొత్తం ఇట్లా అందులో నెయ్యి ఇట్లా కనబడతా ఉన్నది. సరే మరి లేట్ చేయకుండా ఈ అరిటాకులు కూడా మా అరటి చెట్లకు ఉన్న ఆకులే అనమాట. కొంచెం పెద్దగా అవుతూ ఉన్నాయి, అవి ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతాయా అని చూస్తూ ఉన్నాం అనమాట. మేము అందరేమో అరటి చెట్లు పెడితే అరటి పండ్ల కోసం చూస్తారు కదా, మేమేమో అరిటాకులు ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతాయా అవిట్లలో తినొచ్చు అని చెప్పేసి ప్లేట్లలో తినడానికన్నా ఈ అరిటాకులో తినడం మస్తు మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకో నిమ్మకాయ కూడా పెట్టుకున్నాం ఈ లెగ్ పీస్ మీద పిండుకోవడానికి. ఎవరు గెలుస్తారు ఏందనేది చూద్దాం. 1 2 3 స్టార్ట్. అయ్యో బుక్కలు వచ్చినాయి. ఏమైనా స్పైసీగా ఉంటుంది అనుకున్నా, ఉంటే సాఫ్ట్గా ఉన్నాయి మొత్తమే. కర్రీ ఎందుకు ఇలా అవుతుంది? ఈ అబ్బాయిలతో ఏదైనా ప్రాబ్లమే. స్పైసీగా చేస్తే పచ్చిమిరపకాయ వాళ్ళది తుమ్ములు వస్తాయి, దానివల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుంది. బయట స్పైసీ ఉంటుందనే కదా మనం ఇంట్లో చేసుకోలేదు, ఇంట్లోనే సాఫ్ట్గా చేయొచ్చు కదా అని అంటారు. ఇంకా సాఫ్ట్ చేస్తేనేమో ఇట్లా అంటారు. అంటే మొత్తం ఏమి వేయకుండా ఉట్టిదే ఉండదు చికెన్. రైస్ 750 గ్రామ్స్ పెట్టుకున్నాం, అది ఎప్పుడు మర్చిపోయినాం. చికెన్ ఎంత ఉండే? మళ్ళీ బాస్మతి రైస్. చికెన్ 250 గ్రాములు 250 గ్రాములు. కందగడ్డ నాకు ఎక్కువ పెట్టింది వాళ్ళ, కొంచెం సమానంగా పెట్టాను ట్రై చేసాను, కానీ పచ్చిగడ్డ తక్కువనే ఉన్నది. సమానంగా పెట్టు బాగా మళ్ళా అనడానిక. ఎప్పటికీ తినే చికెన్ కర్రీలా కాకుండా కొంచెం ఈ పాలకూర వేసి వండిన గ్రీన్ చికెన్ గ్రేవీ కర్రీ బాగానే ఉంది. ఇంకొంచెం ఉప్పు పడుతుండే, నేను మా ఆయన భయానికి ఉప్పు తక్కువ చేసిన. మా ఆయన మొత్తం ఏం లేదంటాడు. మొత్తం ఎండిపోయినట్టు అయిపోయింది. ఎక్కువసేపు పెట్టిన బాగా ఓవెన్గా, లాస్ట్ 10 నిమిషాలు పెట్టకుండా అయిపో. నువ్వు బాగా ఉడుకుతూనే తింటావు అని నా బిడ్డ ఉడకనట్టు ఉండగల అని నీళ్ళల్లో పెడితే ఉడుకుతుంది, మెత్త ఉడుకుతుంది. ఇట్లయితే దాని ఉన్న మొత్తం ఆయిల్ అంతా అయిపోయి గట్టిగా అయిపోతుంది. అదే తెలియక ఇట్లా అయింది బాబు.
పెరుగు అయిపోవాల్సిన అవసరం లేదు, అర్థమైనా? నీది అయిపోతే ఒక లెక్క, నాకు కొంచెం జలబైనట్టు అనిపిస్తుంది. పొట్టు తీసి తినాలిగా, ఎవరి ఇష్టం వాళ్ళది. ఈ కందగడ్డ రత్నాపురి గడ్డ వల్ల చాలా ప్రయోజనాలు ఉంటాయట. మరి ఏం ప్రయోజనాలు అనేది తెలియదు కానీ మంచిదట ఆరోగ్యానికి. పాతకాలంలో అందరు ఇవే దుంపలు ఇట్లాంటివన్నీ తినేటట్టుగా. అన్నం తింటే కన్వీనియంట్ అనిపించలే కానీ ఇది తింటే ఘోర కన్వీనియంట్ అనిపిస్తుంది. పొట్టు తీసుకోకుండా తిన్నావా? మా తాత నేను చేనులో మంచిగా కాల్చుకొని తినేది ఇవి. మీ చేను ఉండదు ఇవి, నమ్మకం ఇంకొస్తలేదు. కాల్చుకొని తింటే కూడా మస్తు అనిపిస్తాయి. సేమ్ అంటే కాలింది ఇట్లా వస్తా అంటే మంచి టేస్ట్ అనిపిస్తుంది. గెలిచేసిన అయిపోయింది. కానీ ఈ కందగడ్డ తినడం కొంచెం కష్టపడిపించింది. అసలు అంటే మింగొస్తలేదు. ఇప్పుడు అన్నం ఏదన్నా ఉంటే నమిలి మింగచ్చు. అయితే కందగడ్డ ఆలుగడ్డ లాంటివి తింటే వాతం అంటారు. అసలు నేనైతే అట్లాంటి ఎప్పుడు ఎదుర్కోలే. అంటే ఏజ్ మీద పడుతున్నా కొద్ది అట్లా అవుతుందేమో. మళ్ళీ మనం ఎక్కువ తినం కదా, ఎప్పుడు తినం. ఇట్లా ఆలుగడ్డలు తినేటోళ్ళు డైలీ తినేటోళ్ళు కూడా ఉంటారు. వంకాయ వాతం అని కూడా అంటారు. వంకాయ వాతం, ఆలుగడ్డ వాతం,
నానమ్మకి ఇట్లాంటివన్నీ తెలుసు. ఇట్లా కళ్ళు ఉబ్బినట్టు అయినాయి అంటే నేను ఆలుగడ్డ కూర కదా ఇలా కళ్ళు బాగా ఉబ్బినాయి అని చెప్పి ఇట్లా అనడు. ఈ అమ్మమ్మలకు, నానమ్మలకు, తాతమ్మలకు వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు డాక్టర్ కన్నా ఎక్కువ చెప్తారు. అవును, ఇదేంటి ఇదైతుంది, అయ్యో నువ్వు దగ్గుతున్నావంటే నిన్ను తిన్నావు ఇట్లా అది అని చెప్పేసి. అవును, ఇది ఎక్కువ శాతం కందగడ్డ ఈ టైం వరకు ఖచ్చితంగా, ఏ టైము ఇది శివరాత్రి టైం వరకు ఖచ్చితంగా ఉంటది. ప్రతిసారి శివరాత్రి టైంకి కందగడ్డ తింటారు. అంటే ఏం తినకపోయినా గానీ కందగడ్డ తింటే కొంచెం ఎనర్జీ అన్నట్టు, ఎనర్జీ వస్తుంది కాబట్టి కందగడ్డ జాగ్రత్త. ఒక పొద్దుండి కూడా దీంతోనే ఒక పొద్దు ఇస్తారు, దేవునికి ఖచ్చితంగా పెడతారు శివరాత్రి రోజు. ఇది మంచిది అన్నట్టు, కందగడ్డ మంచిది అన్నట్టు. అందుకని అసలు ఇది తొందర మింగచ్చి అరటి పండు అయితే ఈ పాటికి నేనే తెలుసు ఖచ్చితంగా. ఇది కాబట్టి రత్నపురి గడ్డ కాబట్టి అది మింగరాక నేను ఓడిపోవడం జరిగింది. అసలు అయితే అది బాగుంది. అంటే మా ఆయన ఉప్పు వేయకమన్నాడు కాబట్టి నేను చికెన్ కర్రీలో ఉప్పు వేయలేదు, అది వేరే విషయం. అయినా ఏమంటలేడు పాపం. అంటే ఫుడ్ ఉన్నదా మసాలా లేకుండా తింటే మంచి అనిపిస్తుంది, హాయిగా ఉంది. అవును, మంచిగా మస్తు అనిపించింది, మంచి అనిపించింది. ఒక ఆకుకూర తిన్నామనే సంతృప్తి, ఆరోగ్యం కూడా. అవును, కాకపోతే చూసిరా అంటే నేను తయారు చేసినప్పుడు కొంచెం కలర్ఫుల్ గా కనబడదు. అంటే గ్రీన్ చికెన్ గ్రేవీ కర్రీ కలర్ఫుల్ గా కనబడ్డది, కానీ ఈ లెగ్ పీస్ అయితే వాళ్ళు కలర్ యాడ్ చేస్తారు కదా, కలర్ యాడ్ చేస్తారు. కానీ లెగ్ పీస్ ఇంత అలా మంచిగా ఉంటది, మంచిగా లేదు. అంటే మంచి లేదంటే మరీ చండాలంగా అయితే బాగుంది బావా. కాకపోతే ఇంకో 10 నిమిషాలు ఎక్కువ పెట్టినాం. అది ఓవెన్ లో ఎంతసేపు పెట్టానో వర్షం తెలియదు, అందుకని చెప్పి ఇట్లా పెట్టింది, ఎక్కువసేపు పెట్టింది. అసలు మేము అంటే డిఫరెంట్ గా నూనెలో డీప్ ఫ్రై చేస్తే ఆయిల్ ఫుడ్స్ తినడం తగ్గిస్తాను, ఇది నూనెలో ఎంత ఫ్రై చేద్దాం, నూనెలు వద్దు అని అనుకుని ఓవెన్ లో పెట్టినాం అన్నట్టు. ఓవెన్ లో ఎంతసేపు పెట్టానో తెలియక కొంచెం ఎక్కువసేపు అయింది. లేకపోతే ఫస్ట్ ఇట్లా మేము ఫోర్క్ నూనె లేకుండా తయారు చేసింది అన్నట్టు, ఆయిల్ లేకుండా తయారు చేసిన లెగ్ పీస్ అది. ఇది కూడా పెడదాం అనుకున్నాం కానీ మళ్ళీ కరెంటు బిల్లు సుక్కలు చూపెడుతుంది అని చెప్పి అన్ని పెట్టొద్దని ఏదో లెగ్ పీస్ మందం అట్లా పెట్టినాము, నూనె డీప్ ఫ్రై చేయకుండా ఆ ఐటమ్ ఉండదు అని చెప్పేసి. ఫుడ్ అయితే మంచిగా అనిపించింది. నేను ఓడిపోవడం నాకు కొంచెం బాధ అనిపించింది. బాగా అప్పటిదాకా నీదే అన్నం ఎక్కువ ఉంది బాబా, నాదే అన్నం త్వర అయిపోయినట్టు అనిపించింది. కందగడ్డ దగ్గర కొంచెం లేట్ అయింది. ఇదండి సరదా తిండి పోటీ. చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.